అమ్మా పిచ్చి తల్లి, నీకెంత కృపిచ్చాడమ్మా దేవుడు, నీకు గుర్తుపట్టావా? అయ్యా తమ్ముడు, నీకెంత కృపిచ్చాడో గుర్తుపట్టావా? నువ్వు ఒక సామాన్యుడు అని అనుకుంటున్నావు, నిజమే, నువ్వు సామాన్యుడివే. అమ్మా నువ్వు సామాన్యురాలు అనుకుంటున్నావు, సామాన్యురాలువేరా నువ్వు తల్లి. కానీ నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతారని నీకు తెలుసా? నువ్వు ప్రార్థించినప్పుడు భయంకరమైన జబ్బులు మనుషులు వదిలిపెడతాయని నీకు తెలుసా? ఇదిగో సాక్ష్యం. ఎవరు చెప్పారు తల్లి నీకు అధికారం లేదని? ఎవరు చెప్పారు నాయన నీకు అధికారం లేదని? సంఘాలన్నీ ఇలా విశ్వాసుల్ని బలహీనపరిచి ఎందుకు పనికి రాకుండా రావటం కూర్చోవటం వెంటం పోవటం, రావటం కూర్చోవటం వెంటం పోవటం, రావటం కూర్చోవటం వెంటం పోవటం, ఏదన్నా సందా ఉంటే అందులో వేయటం. ఇక్కడే ఆపేశారమ్మా, ఇక్కడే ఆపేశారు. అంతేనా భక్తి తల్లి? అంతేనా నాయన? అంతవరకేనా? ఇంకేం లేదా? మనమందరము ఆత్మల సంపాదకులం కావాలి. మనమందరము సువార్త ప్రచురం కొరకు నడుం కట్టాలి. మనమందరము నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షణలోకి నడిపించాలి. మనమందరం కూలిపోతున్న జీవితాలని కట్టాలి, నిలబెట్టాలి. దానికోసం పాస్టర్లే కాదమ్మా, పాస్టర్లే కాదా. పాస్టర్ ఎందుకో తెలుసా? నీకు ఇవ్వబడిన కృపలేవో నీకు చెప్పటానికమ్మా. పాస్టర్ దేనికమ్మా నాయనా? దేనికి నాయనా పాస్టర్? దేనికి నాయనా? నీకు ఇదిగో ఇంత కృప ఇవ్వబడింది, ఇదిగో నీకు ఈ అధికారం ఇవ్వబడింది, దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు, దేవుడు నీకు ఈ స్థాయిని నిర్ణయించాడు, నీకు ఈ ఆధిక్యతలు ఉన్నాయని నీకు నేర్పించడానికి దైవజనుడు. వాటిని గైకొని నువ్వేం చేయాలి? నీకు ఇవ్వబడిన కృపల్ని గుర్తెరిగి నువ్వు చేయాలి. రెండు కళ్ళు లేని అందురాలు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి ప్రియులారా, అద్భుతాలు జరిగినాయి. 2 రోజులు ప్రసవ వేదనతో బిడ్డ అడ్డం తిరిగి నొప్పులు పడుతున్న తల్లి అల్లాడిపోతుంది. ఆ బిడ్డ బతికి ముందు చిన్న ప్రాణం సంగతి, తర్వాత పెద్ద ప్రాణం ఉంటుందో పోయిద్దో అర్థం కాని స్థితిలో అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు. ఈ కళ్ళు లేని అందురాల్ని పిలిపిస్తే వచ్చి ప్రార్థన చేసింది. ప్రభువా, ఆ విశ్వాసి ప్రభువా కార్యం చేయి తండ్రి, కృపచూపు నాయన, స్వస్థపరచు అని ప్రార్థన చేసి అంతే నిమిషాల్లోనే కాన్పైపోయింది. మరి దీన్ని ఏమంటారు? సామాన్య విశ్వాసి. నాకు తెలిసిన ఒక చెల్లికి వివాహమై దాదాపు 7 నుంచి 10 సంవత్సరాలు అయింది, పెళ్ళై, పిల్లలు లేరు. వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడుతుందంట, నిన్ను ఎట్టనైనా వదిలించుకుంటాం, నువ్వు గొడ్డుపోతు దానివి, నా కొడుక్కి ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అని డైరెక్ట్గా మాట్లాడిందంట. తన ఇరుగు పొరుగునున్న క్రైస్తవ విశ్వాసులకి ఈ సంగతి చెప్పి ఏడ్చింది. అప్పుడు వాళ్ళు ఒక సోదరి విని మిగిలిన సిస్టర్స్తో మాట్లాడింది. ఇదిగో ఇలా అంటుందంట తన అత్తగారు, నేను చచ్చిపోతానంటుంది ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేద్దామని వాళ్ళంతా ఒక చిన్న గుంపు అయ్యారు. వినండి బాగా, వాళ్ళంతా ఒక చిన్న ప్రార్థన గుంపు అయ్యారు. ఇక్కడే లోకల్లో జరిగింది. ఇక్కడ 7 నుంచి 10 సంవత్సరాల సంతానం లేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. కొద్ది దినాల్లోనే ఆమె గర్భవతి అయింది. అన్ని సంవత్సరాలు జరగని కార్యం విశ్వాసులే. దానికి ఎవరో పెద్ద సేవకుడు వచ్చి చేసింది లేదు. ఎందుకంటే వాళ్ళు అన్యులు, రానీరు, చర్చికి రానీరు. కాబట్టి అక్కడున్న 4 విశ్వాసులే కూడబలుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేశారు. నా దగ్గరికి ఓ చెల్లి వచ్చింది, ఇక్కడ గడ్డతో వచ్చింది. ఇక్కడ రోజు కూర్చొని ప్రార్థన చేస్తారు విశ్వాసులు, ప్రార్థన గుంపు.
అన్న నాకు ఇక్కడ గడ్డ వస్తుందన్నా, ఇక్కడ వచ్చిందన్నా, ఇదేమైద్దు అని అనుకుంటూ వచ్చాను. నన్ను ప్రార్థన చేయమంది. నేను చెప్పినట్టు చేస్తావా, తగ్గిపోయిద్దని చెప్పా. చెప్పన్నా చేస్తాను, నేను ప్రార్థన చేస్తా, ఇబ్బంది లేదు, అది కాదు. అదిగో ప్రార్థన చేస్తున్నారు చూడు, వాళ్ళ దగ్గర రోజు ఒక బిడ్డ చేత ప్రార్థన చేయించుకో అని చెప్పా. ఆ రౌండ్లోకి వెళ్ళు, కూర్చో, వాళ్ళ చేత ప్రార్థన చేయించు, రోజు ఒకరి చేత నూనె రాసి ప్రార్థన చేయించని చెప్పి 7 దినాలు నూనె రాసి ప్రార్థన చేశారు. రోజుకు ఒక విశ్వాసి కాడికి. విశ్వాసులే, మన కార్యాలు మనం చేసేవన్నీ కూడా వాళ్ళ చేతనే. మరి అదే 7వ రోజుకి గడ్డ లేదు, ఏం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చేయడు దేవుడు కార్యాలు? ఎందుకు చేయడు? కానీ విశ్వాసులకి ఈ స్పర్శ ఉందా, ఈ గ్రహింపు ఉందా? నా ప్రార్థన కూడా విని రోగుల్ని బాగు చేస్తాడు దేవుడు అనే నమ్మిక ఉందా? అసలు ఆలోచన ఉందా? ఎప్పుడన్నా ప్రయత్నించారా? ఈ హోల్ నైట్ రోజు ఈ ప్రేయర్లో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు కార్యోన్ముఖురాలివి కావాలి, నువ్వు కార్యోన్ముఖుడివి కావాలి. నువ్వు నడుం కట్టాలి. పద్దాకలు వచ్చి కూర్చొని 4 ముక్కలు విని ఏదో ఆచారబద్ధంగా వచ్చి పోవటం కాదు. నువ్వు కూడా దేవుని పనిలో వాడబడే ఒక పాత్రవు కావాలి, ప్రయోజకుడివి కావాలి, ప్రయోజకురాలివి కావాలి. ఎంతకాలం మనం ఒట్టిగా ఉందాం? ఇప్పుడు నేను చూపించిన వచనాలు నిజమా కాదా? పౌలు అపోస్తలుడా కాదా? పౌలు శ్రేష్ఠ భక్తుడా కాదా? కానీ అలాంటి పౌలుకి ఎవరి చేత ప్రార్థన చేయించాడు? అననీయ శిష్యుడు. అననీయ ప్రార్థన చేస్తే పౌలు స్వస్థత పొందాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కొడతాడా? నోర్మై నువ్వు చేయకూడదు అని ఎక్కడన్నా రాశాడా? ఇంకా చెప్పాలంటే నువ్వు ప్రార్థించాలనే కోరుతున్నాడు ఆయన. నువ్వు ప్రార్థించాలి, కార్యాలు నీ ప్రార్థన విని కూడా కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. చాలామంది విశ్వాసులు చెమిటి వాళ్ళు అయిపోయారు. ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులైపోయారు. వినేదంతా వింటారు, ఆచరణలోనికి రాదు. కూటం అయిపోగానే మళ్ళీ ఎప్పటికాలు ఇట్టిట్టే. ఎప్పుడుకు మారుతారో ఏమో నాకు అర్థం కావట్లే. నేనేమన్నా తమిళం చెబుతున్నానా లేకపోతే కన్నడ చెబుతున్నానా? నేను అచ్చ తెలుగులోనే చెబుతున్నాను కదా, వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఒక్కోసారి జుట్టు పీక్కుంటాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను నీ ప్రార్థనకి పట్టుంది. ఇంకొక వింత చెప్పనా? కొంతమందికి అనేక సంగతుల గురించి ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. ఇది ఈ మాట కూడా గుర్తుపెట్టుకో నువ్వు. నేను చెప్తున్నా, అన్నయ్య నేను ప్రార్థన చేస్తే గాలిలే కానీ నువ్వు చేయన్నయ్య, నువ్వు చేతి తింటాడు అన్నయ్య, ఏసై వింటాడు అన్నయ్య అంటే నీ ప్రార్థన ఎందుకు వినడమ్మా? అటు గాలి అన్నయ్య చేయన్నయ్య. నేను ఒక మాట చెప్తున్నాను, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయే, నా సొంత మాటలు కాదు. హిజ్కియాకి మరణకరమైన జబ్బు వచ్చిందండి. కాస్తో కోస్తో మీకు తెలుసు హిజ్కియా గురించి. అతనికి క్యాన్సర్ వచ్చింది, రాచపుండు అంటారు. తన బాడీలో ఒక పార్ట్లో రాచపుండు వచ్చింది. పుండుల్లో రాజు అంటే క్యాన్సర్ పుండు అన్నమాట, కింగ్. ఎందుకంటే ఏ పుండుకైనా మందేస్తే తగ్గిద్ది కానీ క్యాన్సర్కి లేదు, అది వస్తే తగ్గదు. బాగా వినండి, అది వచ్చింది హిజ్కియాకి. ప్రార్థన చేసి ఉంటాడు, ఏందయ్యా ఇదేం తగ్గట్లేదు, ఎన్ని వైద్యాలు చేశారో రాజవైద్యులు, ఎంత వైద్యం చేసినా ఇది తగ్గట్లేదు ఈ క్యాన్సర్ పుండు, అసలు నేను బతుకుతానా పోతానా అని అడిగాడు. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపించాడు. ఆ యెషయా వచ్చి, హిజ్కియా నీకు వచ్చిన జబ్బు నీ మరణానికే వచ్చింది, ఇక నువ్వు దేవుని దగ్గరికి చేరతావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు.
అన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? అయ్యా ప్రవక్త గారు, యెషయా గారు అలా అన్నవాకండి, స్వస్థత ప్రార్థన చేయండి అయ్యగారు, చేయండి అయ్యగారు అని ప్రార్థన చేయించుకున్నాడా? మీకు దండం పెడతా చెప్పండి, ఎక్కడుంది ఆ మాట? 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒక్కసారి తొందరగా బైబిల్ తీసి చూడండి నాన్న. అయిపోయింది. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని. మీకు అనవసరమైన సోది ఏం చెప్పట్లా, నేను చాలా విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నా. అనవసరమైన సోది ఏమన్నా చెబుతున్నానా? అవసరమైన మాట నేను చెబుతున్నా. మీరు తయారు కావాలి, నాకు అదే కావాలి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని. ఒక నిమిషం మళ్ళీ చదువునానా పైనుంచి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. అది ప్రవక్త వచ్చి చెప్పింది ఏంది? అబ్బాయి హిజ్కియా, నీ పని అయిపోయిందయ్యా, నీకు వచ్చిన జబ్బు తగ్గటానికి కాదు, నువ్వు పోవటానికి వచ్చిందంట, ఇంక అయిపోయింది నీ టైము. దేవుడు చెప్తున్నాడు ఇల్లు చక్కబెట్టుకోయా అన్నాడు. అంటే ఇంత అప్పగింతలన్నీ చూసుకో అని. అప్పుడు హిజ్కియా ఏం చేయాలా? అదే ప్లేస్లో మీరుంటే, మనం ఉంటే ఏం చేస్తాం? అయ్యా 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 పాస్టర్ గారు, అయ్యా 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 పాస్టర్ గారు, ఆగయ్యా నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాలు మొక్కుతా, కొద్దిగా ఆగయ్యా పాస్టర్ గారు, ఆగయ్యా, సావు కబురు చల్లగా చెప్పి పోతున్నది ఏందయ్యా, అట్టగాళ్ళయ్యా నాకు తగ్గాలని ప్రార్థన చెయ్యయ్యా. ఇక నెక్స్ట్ చేసేది అదే మనం. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? యెషయా వచ్చి, ప్రవక్త వచ్చి ఆ మాట చెప్పి ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా ప్రవక్తను ఆపకుండా గోడ తట్టు మొహం తిప్పుకొని హిజ్కియానే ప్రార్థన చేశాడు. ప్రభువా యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితునో, కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చేశాడు? తడవకో పాస్టర్ని పిలిపించాడా? స్వస్థత ప్రార్థన చేసే పాస్టర్ ఏడున్నాడు? దేవులాడా? మా చెప్పురా తల్లి. లేకపోతే కనపడే వాళ్ళందరికీ అయిపోయింది నా పని అని చెప్పి ఆడవటం మొదలుపెట్టాడా? ఏం చేయలే, తనే ప్రార్థన చేశాడు. తనే నోరు తెరిచి, దేవా ఏమిటి నా పరిస్థితి అని దేవుడికే మొరపెట్టాడు. అర్రే ఎంత స్పీడ్గా జవాబు వచ్చిందో తెలుసా? వచ్చి చెప్పిన ప్రవక్త పూర్తిగా రాజభవనం దాటి వెళ్ళకముందే మళ్ళా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది ప్రవక్తకి. యెషయా, చిత్తము ప్రభువా, నీవు నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పో. చెప్పొచ్చానయా? నువ్వు చెప్పావుగా బతకు అని చెప్పమని చెప్పావుగా, చెప్పొచ్చా? కాదు, ఇప్పుడు ఇంకో మాట చెప్పుపో. చిత్తం చెప్పండి. ఏం చెప్పాలి? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు నేను ఇస్తానని చెప్పవయ్యా అన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తే? పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనా? ఇదేం అలవాటు అండి? నాకు అర్థం కాదు. ఇదేం అలవాటు నాకు అర్థం. నేను కోరుతున్నానంటే ఎవరి మీదనో నువ్వు ఆధారపడటానికి లేదు. నీకు దేవునికి డైరెక్ట్గా కనెక్షన్ ఉంది. నీ ప్రార్థన వినబడిద్ది, నీ ప్రార్థన ఆయన సన్నిధికి వినబడిద్ది, ఆయన సన్నిధికి చేరిద్ది.